మనకు అక్షరాల్లో ఆ నుంచి రౌతి వరకు ఉంటాయి. ఇది 56 నెంబర్, ఏ నుంచి జెడ్ వరకు. సరే ఇప్పుడు ఎన్ని ఉన్నాయని కాదు, గతంలో పూర్వంలో మాత్రం 56, అదే గుర్తుపెట్టుకుందాం. జెడ్ వరకు అంటే ఇది 26 నెంబర్. ఇది 0 to 9 నెంబర్స్, 0 to 9 నెంబర్స్. అయితే ఈ రౌతి అక్షరము నాది 56 నెంబరు, నేనే ఎక్కువ అని చెప్పి కొద్దిగా గర్వం ఎక్కువ ఉంది, ప్రౌడ్. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయదు రౌతి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయదు. ఫ్రెండ్షిప్లో ఉన్న వాళ్ళకు కొండాలు పెట్టి పంచాలు పెట్టాలని చూస్తుంటుంది. ఇది జెడ్ ఏబిసిలలో 26, ఇది కూడా ఎస్ట్. కానీ జెడ్ అనేది కొందరితోటే ఫ్రెండ్షిప్ చేస్తుంది, అందరితోటి ఫ్రెండ్షిప్ చేస్తలేదు. ఇందులో ఇక 0 to 9 కూడా ఏంటంటే నేనే హైయెస్ట్ నెంబర్ అనేది ఈ 9 కూడా ప్రౌడ్ ఉంది. కానీ ఇందులో తెలివికల్లవాడు వాడంటే 0 తెలివికల్లవాడు. అయితే ఈ రౌతి అక్షరం ఏం చేసిందంటే ఎలాగైనా సరే వీళ్ళ గొడవలు పెట్టాలనుకుంది. మెల్లగా జడ్డు దగ్గర పోయింది. నువ్వు వాళ్ళతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, చేయకు, నువ్వు 26 నెంబర్ కదా, నువ్వే హైయెస్ట్ కదా, నువ్వు అందరితోటి డామినేట్ చేయాలి అందరు నువ్వు అని అంటుంది. అనగానే జడు అంత చెడ్డ గుణం ఏం కాదు, కొద్దిగా మంచి ఏంది చెడు ఏంది అనే విచక్షణ జ్ఞానాన్ని ఉన్నటువంటిది ఈ జడ్. అమ్మ నువ్వు చెప్పిన కాడ చాలు, సారీ ఏమనుకోకండి అమ్మ అంటే, మీకు చెప్పిన కాడ చాలు, మంచిది, చదువుకొని వెళ్ళిపో అని చెప్తారు. నెక్స్ట్ ఏం చేస్తుంది, 9 దగ్గరికి వెళ్తుంది. నువ్వు హైయెస్ట్ నెంబరు, నువ్వు అందరినీ డామినేట్ చేయాలి అని చెప్తుంది. ఈ 9 చెప్తే వినే రకము, చెప్పిన మాటలు విని చెడిపోతా అనే నాలెడ్జ్ దీనికి 9కు లేదు. ఎప్పుడైతే ఈ రౌతి అక్షరము ఈ 9 తోటి చెప్పిందో 9 బ్రెయిన్లో నాటుకుపోయింది. అందరినీ ఎలాగైనా సరే డామినేట్ చేయాలనుకుంది. అనుకొని ఎమ్మటే ఏం చేసింది 9 8ని అంటుంది. 8 నువ్వు నాకడ చిన్నోని, నువ్వు నాకడ తక్కువ, నేను ఏదన్నా నువ్వు పడాలి, నేను ఏది చేసినా పడాలి అని అంటే నేనెందుకు పడతా అని 8 అంటుంది. అప్పుడు ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. 9 ఏం చేస్తా అంటే 8ని ఒక తన్ను అంతది, ఎక్కడో పడిపోతుంది 8 వచ్చి తిరిగి 9 కొట్టాలంటే బలం లేదు. అప్పుడు 8 ఏం చేస్తుందంటే 7ని అంతది. అప్పుడు కింద ఉన్న ఈ 0 గానికి ఏమైందంటే బాడీలో వణుకొచ్చేస్తుంది. వామ్మో ఇది ఎక్కడ తన్నుడు, ఈ తన్నుడు అంత నేనెక్కడ పడతాను అన్నట్టుగా. నెక్స్ట్ 7 వచ్చేసి 6 ఉందనింది. అప్పుడు నెంబర్ 1 కూడా కొద్దిగా భయం వచ్చేసింది. కానీ గతంలో ఈ 0 ఏం చెప్పిందంటే మనం ఫ్రెండ్షిప్ చేద్దాం, మంచిగా కలిసి ఉందామని గతంలో ఒకసారి చెప్పింది. కానీ ఈ 1 ఏమంటుందంటే నువ్వు 0 వాల్యూలెస్, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయ అని చెప్తుంది. నెక్స్ట్ 6 అయిపోయింది, 5 వచ్చింది 4ని, 4 వచ్చింది 3ని, ఇలాగే తనుకుంటూ పోతుర్రు. 2 వచ్చింది 1 అన్ని టైంలో ఏం చేస్తా అంటే 1 వచ్చి 0 తోటి ఫ్రెండ్షిప్ చేస్తాను వచ్చి 0 దగ్గర చేరింది. అప్పుడు వీళ్ళందరూ ఆలోచిస్తారు 10 అందరికంటే పెద్ద హైయెస్ట్, వామ్మో మేము ఏం చేయలేం కదా 10ని అని చెప్పేసి అప్పుడు మిగతా వాళ్ళందరూ అంటారు కదా మనందరం కలిసి ఉంటే మనమే బలం పెరుగుతుంది మేడం. ఇవన్నీ సిటేసనా మళ్ళీ మొదటికి వస్తాయి కదా మేడం. ఫ్రెండ్షిప్ చేసేటప్పుడే ఇటువైపు వచ్చి ఫ్రెండ్షిప్ చేసింది, అటువైపు పోలే, చూడండి ఒకసారి నెంబర్ని. కాబట్టి అప్పటి నుంచి ఏం చేసినట్టు ఈ నెంబర్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రెండ్షిప్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ వాల్యూ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్లేసులు మారుతూ ఉంటే ఆ ప్లేస్ వాల్యూలు అనేది పెరుగుకుంటూ పోతున్నాయి. అప్పటి నుంచి మనకు ఈ 10 నెంబర్స్ పోయి లాట్ ఆఫ్ నెంబర్స్ వచ్చేసినాయి అన్నమాట.